నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి ఆధార్ పార్టీ రాష్ట్ర స్థాయి ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశానికి మన నాగర్ కర్నూలు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ రిటైర్డ్ శ్రీనివాసరావు సార్ గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ ఈడా శేషగిరిరావు సార్ గారికి, ఇంకా వివిధ జిల్లాల నుండి విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులారా, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పెద్ద ఆయన నా టేబుల్ మీద ఆధార్ పార్టీ బ్రోచర్ తీసుకొని అదంతా చదివి ఒక 3 ప్రశ్నలు అడిగింది. మీ ఆధార్ పార్టీ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి చేస్తుంది కదా, మీకు అసలు బీసీలు ఏకమే కాదు, బీసీలు అసలు కలిసే పోదు, బీసీ ఎస్సీ ఎట్లా ఐక్యమవుతారు, ఎట్లా ఏకమవుతారని చెప్పి అడుగుతాను. నేను దానికి అక్కడ చెప్పినటువంటి సమాధానం చెప్పాను. కానీ ఈరోజు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతున్న సమావేశానికి ఒక్కసారి తెచ్చుకోవడం చెబుతా ఉన్నాను. ఈ సమావేశంలో మొత్తం యువ కిషోరులు 30 సంవత్సరాలలోపు వాళ్ళే ఉన్నారు. ఎవరో ఒక 40-50 సంవత్సరాలు తప్ప. అంతేకాకుండా కులాల వారిగా మొత్తం 30 మంది బీసీ కులాలుగా ఉన్నారు. వీళ్ళతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ, వీళ్ళు కాగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏకం కావడానికి, వీళ్ళు కాగా ఈ తెలంగాణకు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి, వీళ్ళు కాగా ఈ దేశ మూల వాసులు, వీళ్ళు కాగా ఆధార్ పార్టీ వారసులు. ఏది ఏమైనా సరే, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎవరు ఎదురైనా కానీ, ప్రాణాలు పోయినా సరే ఈ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, ఆధార్ పార్టీ గోల్కొండ కోటపై జెండా ఎదురేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటున్నారు. అంతేకాకుండా ఆధార్ పార్టీ అనేది ఒక నూతనమైనటువంటి మార్పు, అంటే పరిపాలన విధానంలో మార్పు రావాలని కోరుకుంటుంది. ఆ పరిపాలన విధానంలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇక ఏ పార్టీని కానీ, ఈ పార్టీలన్నీ ఒకటే, పరిపాలన విధానం మొత్తం ఒకటే. పరిపాలన విధానంలో మార్పు రావాలనుకుంటున్నాం. ఆ విధానంగా చూసుకుంటే ఈరోజు ఈ ఆధిపత్య రాజకీయ యాజమాన్యంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వీళ్ళందరూ ఒక గొడుగు కింద బిడ్డలే, వీళ్ళంతా ఒక్కతాను ముక్కలే. నేనేమంటున్నంటే, జెండాలు మారినంత మాత్రాన, పార్టీలు మారినంత మాత్రాన, వ్యక్తులు మారినంత మాత్రాన ఈ పేద ప్రజల బ్రతుకులు మారదు. పేద ప్రజల బ్రతుకులు మారాలంటే పరిపాలన విధానంలో మార్పు రావాలి. ఆ విధాన పరంగా చూసుకుంటే ఆధార్ పార్టీ ఒక నూతనమైనటువంటి పరిపాలనని సాధించాలని కోరుకుంటుంది. గతంలో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ ఎవ్వరు వచ్చినా చదువుకోవాలంటే ప్రైవేటు స్కూల్కి పోవాల్సి వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అదేవిధంగా లక్షల వేల రూపాయలు ఫీజులు కట్టాల్సి వస్తుంది, ఇంకా లక్షల వేల రూపాయలు పెట్టి మరి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు 3,85,00,000 మంది ఉంటే 97% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీ మైనార్టీలు అట్టడుగు కులాలుగా ఉన్నారు. మరి వీళ్ళు చదువుకి ఎక్కడికి పోవాలి, వైద్యానికి ఎక్కడికి పోవాలి,
అసలు మీరు లక్షల వేల రూపాయలు ఫీజు కంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఈ గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఉండరు, అక్కడ నిధులు ఉండవు, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఉండవు, అక్కడ మందులు మెడిసిన్ కూడా ఉండవు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆధిపత్య యాజమాన్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మొత్తం కూడా విద్యని, వైద్యాన్ని ఈ యొక్క ప్రైవేటు రంగంలో నుంచి మొత్తం కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. మా ఆధార్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా వాటికి కళ్ళెం వేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్య, వైద్యం, న్యాయం అందిస్తామని ఈ సందర్భంగా ఆధార్ పార్టీ చెప్తా ఉంది. ఇంకా చాలామంది మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఎక్కడికి అమరావతి